important of number Recording in systems. progress. Already we have discussed once about this system. మొత్తం అంతా మళ్ళీ ప్రైమరీ కేస్ దగ్గర నుంచి వద్దాము. Total number system is classified into two classes. One is real number system, other is imaginary number system. Real number system అంటే ఏంటి? Numbers which we use in general terminology. మనం క్యాలిక్యులేషన్ లో వాడే నెంబర్లు 1, 2/3, -4/5, 0, √2, -5√3. మనం జనరల్ క్యాలిక్యులేషన్లో ఈ నెంబర్లని వాడేస్తాం. దేర్ఫోర్ ఇవన్నీ రియల్ నెంబర్ సిస్టమ్ అంటారు. ఇమాజినరీ నెంబర్ సిస్టమ్ అంటే మీ లెవెల్కి, అంటే 10th క్లాస్ వరకు సరిపోయే లెవెల్కి స్క్వేర్ రూట్లో ఉన్న నెగిటివ్ నెంబర్ని వీ కాల్ యాజ్ అన్రియల్. అన్రియల్ నెంబర్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ యాజ్ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్. అంటే ఇన్ ద సెన్స్ టిల్ నో వీ హ్యావ్ డన్ విత్ స్క్వేర్ రూట్స్ అండ్ స్క్వేర్స్. దానిలో √16 ఉందనుకోండి, దీన్ని మనం ఏం చేస్తున్నాము, √+4 × +4 రాసుకోవచ్చు, ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 × -4 రాసుకోవచ్చు. ఫర్ 2 numbers we are picking one answer. Similarly for 2 numbers we are picking one answer. వీళ్ళిద్దరిని కలిపేస్తే √16 +or-4 రాసుకోవచ్చు. ఎందుకంటే +4 × +4 స్క్వేర్ చేసినా 16 వస్తుంది, -4 × -4 చేసినా 16 వస్తుంది. ఎనీ డౌట్స్? సరిగ్గా తీసుకెళ్ళిపోండి. రాడు కదా, లేదు ముందర ఫస్ట్ మీరు వెళ్ళిపోండి. సో అందుకని +or-16 ని +or-4 +or-4 కింద రాసుకోవచ్చు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎప్పుడన్నా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ డిజిట్, సపోజ్ ఇప్పుడు నాకు 225 ఉందనుకోండి, టిల్ 8th క్లాస్ మనం ఏం పెడుతూ వస్తున్నాం, 7th క్లాస్ వరకు దీని ఆన్సర్ 15 రాస్తున్నాం. కానీ 15 కాదు, +or-15. కల్టివేట్ దిస్ హ్యాబిట్. స్క్వేర్ రూట్ విల్ హ్యావ్ నెసెసర్లీ 2 ఐడెంటికల్ టర్మ్స్. ఆ 2 ఐడెంటికల్ కూడా పెయిర్లో ఉంటాయి. అందుకని ఎప్పుడు వచ్చినా రూట్ ఉన్నా లేకపోయినా +or- రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ √7 అనుకోండి, √7 అన్నప్పుడు దీని రఫ్ వాల్యూ మనం వెర్టికల్ బార్ మెథడ్ చేసినా జనరల్లీ పాజిటివ్ ఆన్సర్ తీస్తాం. మీకు యాక్చువల్గా వెర్టికల్ బార్ మెథడ్ చేయడానికి లేదు అంటే దాని ఆన్సర్ +or-√7 రాయాలి, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ సింప్లిఫై. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, స్క్వేర్ రూట్ ఎప్పుడు వచ్చినా ఆ స్టోరీలో +or- ఇంక్లూడ్ అవుతుంది దానిలో. అది ఫండా. నౌ కమింగ్ టు అవర్ నెంబర్ సిస్టమ్. ఇప్పుడు ఈ నెంబర్ సిస్టంలో మనకున్నాయి ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్. అన్ని నెంబర్స్ ఏ సిస్టంలో ఉన్నా కానీ వాటికి కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే అవి ఒక్కొక్క ప్రొసీజర్లో ఒక్కొక్క స్టెప్లో ఒక్కోలా యాక్ట్ చేస్తుంటాయి. ఆ ప్రాపర్టీస్ అన్నీ ఒక్కొక్కటి లెక్కేసుకుంటే క్లోజరు, కమ్యూటేటివ్, అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్, ఐడెంటిటీ, ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సిస్టమ్కి మళ్ళీ అన్ని ప్రాపర్టీలు చెక్ చేయాల్సి ఉంటుంది. ముందర వాట్ ఆర్ ద ఒరిజినల్ ప్రాపర్టీ డెఫినేషన్స్ చూద్దాము. లేటర్ ఆన్ వి చెక్ ఆన్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇంటీజర్. ఐ రిపీట్, ఏ నెంబర్ సిస్టమ్ కన్నా, ఫర్ సపోజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్. కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ అంటే రియల్ నెంబర్ సిస్టమ్ కాదు, అది ఇమాజినరీ నెంబర్ సిస్టమ్. ఇమాజినరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ -16 టు ఫైండ్ స్క్వేర్ రూట్, దాన్ని ఏం చేస్తామంటే √16 × -1 రాసి 16 స్క్వేర్ రూట్ ఈజ్ +or-4, రూట్లో -1 మిగిలిపోతుంది. ఈ రూట్లో ఉన్న -1ని జనరల్గా ఐతో డినోట్ చేస్తారు. ఇమాజినరీ అని చెప్పడం అన్నమాట. ఎందుకంటే దీని వాల్యూ మనం రియల్గా వాడం, ఓన్లీ హయ్యర్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్కి పర్పస్ఫుల్గా వాడతారు. అలాంటి కేసులో దీని ఆన్సర్ +or-4i అని రాస్తాం. 4i ఇది ఇమాజినరీ. ఇమాజినరీ మీ స్కోప్లో లేదు. ఇది తప్ప మిగతా అన్ని సిస్టమ్స్కి, అంటే న్యాచురల్ నెంబర్స్కి, హోల్ నెంబర్స్కి, ఇంటీజర్స్కి, రేషనల్ నెంబర్స్కి, ఇర్రేషనల్ నెంబర్స్కి, ఈ నెంబర్స్ మొత్తానికి కొన్ని కామన్ ప్రాపర్టీస్ వెరిఫై చేయాలి. ఆ కామన్ ప్రాపర్టీస్లో నెంబర్ 1 ఫస్ట్ వచ్చే ప్రాపర్టీ పేరు క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చే ప్రాపర్టీ పేరు
కమ్యూటేటివ్ ప్రాపర్టీ. థర్డ్ ప్రాపర్టీ పేరు క్లోజర్ కమ్యూటేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఫోర్త్ వచ్చే ప్రాపర్టీ పేరు అసోసియేటివ్ ప్రాపర్టీ. యాక్చువల్లీ ఇది 3 అసోసియేటివ్ ప్రాపర్టీ. ఫిఫ్త్ ప్రాపర్టీ ఐడెంటిటీ ఎలిమెంట్. సిక్స్త్ ప్రాపర్టీ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఉంటుంది, దీనిలో ఎడిటివ్ ఐడెంటిటీ ఉంటుంది. తర్వాత ఇన్వర్స్ ప్రాపర్టీస్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఎడిటివ్ ఇన్వర్స్ ఉంటుంది. ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత వీ వెంట్ టు గణిత ప్రకాష్. అందరూ గణిత ప్రకాష్ కావాలనేప్పటికీ గణిత ప్రకాష్ వచ్చాము. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద రియల్ మ్యాథ్స్ ఆఫ్ 80% ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్స్ పుట్ టుగెదర్. Only 20% are from CBSE from total 2 states, of which only 5% stick to this Ganitha Prakash. Remaining 15 members కూడా పాత CBSE వచ్చారు, లేకపోతే అపోలో సిరీస్ లేకపోతే సమ్ అదర్ సిరీస్, కొత్త సిరీస్లకు వెళ్ళిపోయారు. సో టేకింగ్ దట్ ఇన్ టు అకౌంట్, నేను ఇప్పుడు స్టేట్ సిలబస్లో ఉన్నాను. 80% ఆఫ్ తెలంగాణ ఆంధ్ర ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్. సో దిస్ ఈజ్ వైడ్ అండ్ వ్యాస్ట్, చాలా ఎక్కువ పోర్షన్. ప్రాపర్టీస్ ఏమన్నా డౌట్ వస్తే నేను చెప్పేటప్పుడే రేజ్ చేయండి. ఎనీ డౌట్ అంటాను బ్లాక్ రేజ్ చేయండి. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ దీస్ ప్రాపర్టీస్, బట్ ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ ఫ్రమ్ బిగినింగ్ వన్స్ అగైన్. సో నో రికార్డింగ్స్ విల్ బి షేర్డ్ యాజ్ ప్రామిస్డ్. ఐ రిపీట్, డౌట్స్ ఉంటే క్లాస్లోనే అడగండి. అప్పటికి ఈ డౌట్ క్లారిఫై కాకపోతే నెక్స్ట్ క్లాస్లో అడగండి. బట్ ఆన్లైన్ క్లాసు ఆఫ్లైన్ వాళ్ళందరూ డౌట్లు ఇక్కడే క్లారిఫై చేసుకోండి. మీరు అడిగితే కానీ మీకు డౌట్ అన్న సంగతి నాకు తెలియదు. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇవాళకి మీకు నోట్స్ రాసేది ఏమీ ఉండదు. రేపు కొంచెం వస్తుంది అంతే. నెక్స్ట్ వీక్ నుంచి ఆన్లైన్ వాళ్ళకి షెడ్యూల్డ్ టైమింగ్ డిస్కషన్ పెట్టేసి వీ ఫిక్స్ ఏ టైం. నౌ కమింగ్ టు నెంబర్ సిస్టమ్. న్యాచురల్ నెంబర్స్ అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నట్టు 1, 2, 3, 4 టిల్ ఇన్ఫినిటీ. ఇవన్నీ ఉన్న నెంబర్ సిస్టమ్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. దే ఆర్ డినోటెడ్ బై n. తర్వాత వచ్చే నెంబర్ సిస్టమ్ పేరు హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0, 1, 2, 3 టిల్ ఇన్ఫినిటీ. ఇది హోల్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చే సిస్టమ్ పేరు ఇంటీజర్స్. ఇంటీజర్స్లో ఏముంటాయంటే వీ డోంట్ నో దట్ ఎండ్, ఈ చివరి ఏముంటుందో తెలియదు. నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అంటే -4, -3, -2, -1, 0, 1, 2, 3 ఎక్సెట్రా టిల్ ఇన్ఫినిటీ. ఇదంతా ఇంటీజర్ సిస్టమ్. తర్వాత వచ్చేది మెయిన్ షో రేషనల్ నెంబర్. దీని ప్రాక్టికల్ డెఫినేషన్స్ ఏంటంటే ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అంటే మీకు అర్థం కావాలంటే ఆల్ ఫ్రాక్షన్స్. సపోజ్ ఇప్పుడు -2/7 ఉంది. -2 సపరేటు, 7 సపరేటు. -2 ఇది న్యూమరేటర్, 7 ఇన్ డినామినేటర్. యాక్చువల్గా -2 అనేది ఇంటీజర్, 7 కూడా ఇంటీజరే. ఈవెన్ దో ఇట్ ఈస్ హోల్ నెంబర్, న్యాచురల్ నెంబర్, మనం వైడర్ యాంగిల్లో చూస్తాం. వీళ్ళిద్దరూ ఎలాగో దీనిలోనే ఉంటారు. అందుకని ఎప్పుడన్నా మనం ఇంటీజర్నే ట్రెడిషనల్ బేస్ లైన్ కింద తీసుకుంటాం. న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్ ఎక్కడ వాడం. సో ఐ రిపీట్, సమ్స్ చేసేటప్పుడు, ప్రాపర్టీస్ వెరిఫై చేసేటప్పుడు జనరల్గా న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్ని వాడం. జనరల్ టర్మినాలజీలో ఇంటీజర్స్నే బేస్ లైన్ కింద తీసుకుంటాం. బట్ క్లోజర్, కమ్యూటేటివ్ కొన్ని ప్రాపర్టీస్ వరకు మాత్రం విల్ బి డిస్కసింగ్ దీస్ టూ ఆల్సో. సో కమింగ్ టు రేషనల్ నెంబర్, as the definition we better know, all fractions of the form of p/q. ఏదో ఒక న్యూమరేటరు, ఏదో ఒక డినామినేటర్ కలిపిన సెట్, అది రేషనల్ నెంబర్ అవుతుంది. అయితే దీనికి చాలా ఇంటర్నల్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ డెఫినేషన్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ లోయర్ క్లాసెస్. ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ 0 లేని ఫ్రాక్షన్స్. అంటే ఇప్పుడు -7/0 ఉందనుకోండి, ఇది వ్యాలిడ్ కాదు. 6/0 వ్యాలిడ్ కాదు. 0/0 కూడా నాట్ వ్యాలిడ్. మనం ఏమనుకుంటామంటే 0ని 0తో డివైడ్ చేస్తే 0, 0 జార్ 0 అని చెప్తాం. అంటే ఆన్సర్ 0 అంటాం. 0 జార్ ఎందుకు కావాలి? 0 10 జార్ కూడా 0నే కదా. 0 10 జార్ 0నే, 0 100 జార్ 0నే. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ ఆన్సర్ ఫర్ దిస్. అందుకని 0/0 నాట్ డిఫైన్, సంథింగ్ బై 0 ఆల్సో నాట్ డిఫైన్.
ఇవి కాకుండా ఉన్న ఏ ఫ్రాక్షనల్ ఫార్మాట్ అన్న రేషనల్ నెంబర్ అవుతుంది. సో రేషనల్ నెంబర్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q నాట్ ఈక్వల్ టు 0. అదర్ దాన్ దిస్ ఇంకా ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్ డెసిమల్స్ ఇవి కూడా రేషనల్ నెంబర్సే. టర్మినేటింగ్ అంటే ఏంటి? ప్రతి ఫ్రాక్షన్ కి డెసిమల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నా దగ్గర 15/8 ఉంది అనుకోండి. ఇది ఇంటీజరే, ఇది ఇంటీజరే. ఐ క్యాన్ డివైడ్ 15 విత్ 8. 8 1s are 8. వాట్ ఐ గెట్ 7. పాయింట్ పెట్టాను 0. వన్స్ ఐ కీప్ డెసిమల్, ఇది డెసిమల్ రిప్రజెంటేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ డెసిమల్ రిప్రజెంటేషన్ లో ఆఫ్టర్ ఏ సిరీస్ ఆఫ్ స్టెప్ ద రిజల్ట్ ఈజ్ 0, దాన్ని టర్మినేటింగ్ అంటారు. సపోజ్ ఇప్పుడు 18ని నేను 2 తో డివైడ్ చేస్తాను. లెట్ మీ టేక్ 7 8 9 10 11 12 తో డివైడ్ చేద్దాం. 12 1s are 12 చేశాను, 6 వచ్చింది. పాయింట్ పెట్టాను, 0 వచ్చింది. డెసిమల్ ఓపెన్ అయ్యింది, డెసిమల్ తో స్టార్ట్ అయింది. 12 5s are 60 క్లోజ్ అయిపోయింది. రిమైండర్ 0 వచ్చింది. సో డెసిమల్ ఫార్మాట్ లోకి ల్యాండ్ అయినా రిమైండర్ 0తో ఎండ్ అయితే దాన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. కొన్ని టర్మ్స్ ఏంటి, అలా 0 రావు, ఎంతకి ఎండ్ అవ్వదు, అలా రిపీట్ అవుతూనే పోతుంటాయి. లెట్ మీ టేక్ ద కేస్ ఐ హ్యావ్ 10/3 అనుకోండి. ఇఫ్ ఐ టేక్ ద కేస్ ఆఫ్ 10/3, 10ని 3తో డివైడ్ చేస్తే 3 6s are 18. 2 పాయింట్ పెట్టాను 0. 3 6s are 18. 2 0. 3 6s are 18. ఇది ఎప్పటికీ తెగదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్ విత్ ఇన్ అవర్ విసినిటీ. మనకి తెలిసిన జోన్లో అది ఎండ్ అవ్వదు, అలా కంటిన్యూస్గా పోతూనే ఉంటుంది. అలా కంటిన్యూస్గా పోతున్న నెంబర్ని మనం నేను ఎలా రిప్రజెంట్ చేయాలి? 6.6 బార్ అంటారు. ఇలా బార్ రిప్రజెంటేషన్ పెట్టామంటే వాడు రిపీట్ అవుతున్నాడు, టర్మినేట్ కావట్లేదు అని మీనింగ్. మ్యాథ్స్ టర్మినాలజీలో ఏ డిజిట్ కన్నా పైన బార్ పెడితే అండర్స్టూడ్ టు బి యాజ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ అంటే రిమైండర్ 0 వచ్చేది, ఇక రిమైండర్ 0 రాదు, అలా పోతూనే ఉంటుంది సినిమా. అందుకని దీన్ని ఏమంటారు? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటారు. అంటే ఎన్టీఆర్. సో అయితే టర్మినేటింగ్ అన్నా ఉండాలి. ఎగ్జాంపుల్ 0.257, నేను బార్లు ఏం పెట్టలేదు, డెసిమల్ ఉంది, బార్ లేకుండా రాశాను, టర్మినేటింగ్ అవుతుంది. నేను ఇక్కడ చుక్కలు పెట్టాను, నాన్ టర్మినేటింగ్ రిపీట్ అవుతుంది. నేను ఇక్కడ నెత్తిపైన బార్ పెట్టాను, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. అందుకే రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.0000000028 అని వదిలేశాను. ఎన్ని జీరోలు వచ్చినా, డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ వచ్చినా నెత్తిన బార్ లేదు, వెనకాల సుక్కలు లేవు. ఐ రిపీట్, నెత్తిన బార్ లేదు, వెనకాల చుక్కలు కూడా లేవు. అందుకని ఇది ఏ నెంబర్ అవుతుంది? టర్మినేటింగ్ డెసిమల్ కిందే కౌంట్ వస్తుంది. ఎనీ డౌట్? మరి మిగతా సిస్టమ్ ఏంటి? నెత్తి మీద బార్ ఉన్న, కింద సొక్కొచ్చిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 0.0000 రాసి 28 బార్ అని పెట్టాను. వీడు నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 0.7 బార్ ఉందనుకోండి. దీన్ని p/q ఫామ్ కన్వర్ట్ చేయడానికి ఒక మెథడ్ ఉంది. అల్టిమేట్గా ఫ్రాక్షన్ ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే నాకేదో 7/10 7/9 ఎంతో వస్తుంది, ఇది రాయడానికి వస్తుంది. ఇప్పుడు బార్ కూడా లేకుండా ఒట్టి 0.7 ఉందనుకోండి, డెసిమల్ బ్యాలెన్సింగ్ అంటాం. డెసిమల్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అన్ని జీరోస్ పెట్టి క్లోజ్ చేయాలి. అంటే 7/10, డెసిమల్ తర్వాత 7 ఉంది కాబట్టి డెసిమల్ తీసేసి 7 రాసి కింద డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో 1 after అని జీరోస్ పెట్టాలి. సపోజ్ 0.00287 ఉంది. దీని మీనింగ్ ఏంటి? 287 స్ట్రైట్ అవే రాసేసి డెసిమల్ తీసేసి 1 పెట్టి డెసిమల్ తర్వాత 1 2 3 4 5 డిజిట్స్ కాబట్టి 1 2 3 4 5 రాస్తే ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ప్రొవైడెడ్
దట్ ఈజ్ ఇన్ ద లోయెస్ట్ టర్మ్స్. అది కంపల్సరీగా చెక్ చేయాల్సిన రూల్. అందుకే రేషనల్ నెంబర్ డెఫినేషన్ అప్డేట్ అయింది. రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ డెఫినేషన్, ద నెంబర్స్ దట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ వేర్ క్యూ నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ 0 లేకుండా ఏ ఫ్రాక్షనల్ ఫార్మాట్ లో ఉన్నా దట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. ఎక్స్టెండెడ్ రూల్ ఏంటి? పి అండ్ క్యూ బోత్ మస్ట్ బి ఇంటీజర్స్. న్యూమరేటర్ డినామినేటర్ ఇద్దరు ఇంటీజర్స్ అయి ఉండాలి. ఇంకా అప్డేటెడ్ వెర్షన్ ఏంటి? టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్, వీళ్ళిద్దరు కూడా రేషనల్ నెంబర్స్ అవుతారు. ఇంకా అప్డేటెడ్ వెర్షన్ ఏంటి? దే మస్ట్ బి ఇన్ లోయెస్ట్ టర్మ్స్. ఇంత డెఫినేషన్ అయితే కానీ రేషనల్ నెంబర్ అవ్వలేదు. లోయెస్ట్ టర్మ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా కేసులో 0.000125 రాశాను. ఇది బార్ లేదు, వెనకాల చుక్కలు లేవు. మళ్ళీ చూడండి, బార్ లేదు, వెనకాల చుక్కలు లేవు. అంటే నేను దీన్ని టర్మినేటింగ్ డెసిమల్ కింద ట్రీట్ చేసి 125 రాసి నెంబర్ వాల్యూసే రాస్తాం. డివైడెడ్ బై 1 ఆఫ్టర్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 జీరోస్. దీన్ని డెసిమల్ బ్యాలెన్సింగ్ అంటాం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో 5 టేబుల్ పోతుంది, అంటే ఇది రేషనల్ నెంబర్ కాదు. ఈవెన్ పి బై క్యూ ఫామ్ లో ఉన్న అప్డేటెడ్ వెర్షన్ ప్రకారం ఇది రేషనల్ నెంబర్ కాదు. ఈ వెర్షన్ ప్రకారం ఇది రేషనల్, ఈ వెర్షన్ ప్రకారం రేషనల్, ఈ వెర్షన్ ప్రకారం ఆల్రెడీ రేషనల్, బట్ అప్డేటెడ్ వెర్షన్ ప్రకారము ఇది కూడా మ్యాచ్ అవ్వాలి. ఇది ఏమని చెప్తుంది? దే షుడ్ బి ఇన్ లోయెస్ట్ టర్మ్. ఏ టేబుల్ పోకూడదు, 1 టేబుల్ తప్పితే కామన్ టేబుల్ ఉండకూడదు. బట్ వీ హ్యావ్ 5 టేబుల్ ఇన్ కామన్. చెక్ చేయండి. 5 2s are 10, 5 5s are 25, 5 2s are 10, 1 2 3 4 5 still goes. 5 5s are 25, 5 4s are 20, 1 2 3 4 still goes. 5 1s are 5, 5 8s are 40, 0 0 0, 1/8000. ఇప్పుడు ఇంకో నెంబర్ ఏమన్నా పోతుందా? పోదు. నౌ దిస్ ఈస్ ద రేషనల్ నెంబర్. ఎనీ డౌట్? సో అందుకని మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, రేషనల్ నెంబర్కి ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ వస్తుంది టర్మినాలజీ. అప్డేట్ అయిన టర్మినాలజీ ప్రకారము డెఫినేషన్లు మారుతాయి. డెఫినేషన్లు మారవు, అప్డేట్ అవుతాయి, అంటే కొత్త కొత్త మసాలు యాడ్ అవుతాయి. సో అందుకని రేషనల్ నెంబర్కి మాత్రమే చాలా స్పెసిఫిక్ డెఫినేషన్స్ ఉన్నాయి. నెంబర్ 1 ప్రకారము, ద నెంబర్స్ దట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ వేర్ క్యూ నాట్ ఈక్వల్ టు 0. తర్వాత పి అండ్ క్యూ బిలాంగ్స్ టు ఇంటీజర్స్. తర్వాత పి అండ్ క్యూ బిలాంగ్స్ టు ఇంటీజర్స్. తర్వాత ఐదర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. అండ్ ఫైనల్లీ లోయెస్ట్ టర్మ్స్. ఈ లోయెస్ట్ టర్మ్స్ ఇంకోలా తిడతారు. ఏమని తిడతారు? HCF 1 ఉండాలి. అంటే అప్డేటెడ్ ఇంకా డిఫైన్డ్ వెర్షన్ అన్నమాట. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అసలు HCF అంటే ఏంటి? ప్రాక్టికల్ మీనింగ్. ఇప్పుడు నేను ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఉన్నాయనుకోండి, మనం ఎలా రాస్తున్నాం? ఇప్పుడు 1 టేబుల్ పోతుంది, 2 టేబుల్ పోతుంది, 4 టేబుల్ పోతుంది, 8 టేబుల్ పోతుంది. ఎనీ డౌట్? ఇప్పుడు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అని రాశాను అనుకోండి. 12 టేబుల్లో 4 టేబుల్స్ ఏంటి? 1 టేబుల్ పోతుంది, 2 టేబుల్ పోతుంది, 3 టేబుల్ పోతుంది, 4 టేబుల్ పోతుంది, 6 టేబుల్ పోతుంది, 12 టేబుల్ పోతుంది. వీళ్ళిద్దరిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 8కి 12కి కామన్ అంటే 2 బ్రాకెట్స్లో ఉన్న ఆన్సర్స్. 2 బ్రాకెట్స్లో ఏమున్నాయి? 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 6 లేదు, 8 లేదు, 12. ఇద్దరిలో ఉండాలి. ఇద్దరిలో ఉన్నవి 1 2 4 మాత్రమే ఉంది. వీటిల్లో ఉన్న హయ్యెస్ట్ ఎవరు? 4. దాని హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఉన్న వాటికి ఫ్యాక్టర్స్ రాసి, ఉన్న వాటికి ఫ్యాక్టర్స్ రాసి, వాటిల్లోకెల్లా కామన్ ఫ్యాక్టర్స్ ఏరుకుని, వాటిల్లో పెద్ద నెంబర్ HCF అంటారు. HCF డెఫినేషన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ ఎల్స్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్.
గ్రేటెస్ట్ కామన్ డివైజరు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. ఇవి ఇప్పుడు మీకు రైట్ నో ఇప్పుడు ఈ టర్మినాలజీ లేదు మీ టెక్స్ట్ బుక్లో, బట్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే రేషనల్ నెంబర్ వాడు చిన్న సినిమా కాదు, వాడు రకరకాలుగా చెప్పారు సార్ ఈ డెఫినేషన్ని. వాటిల్లో హెచ్సిఎఫ్ కూడా వన్ ఆఫ్ ద డెఫినేషన్. వాడు ఏమంటాడు, ద నెంబర్స్ దట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ వేర్ పీ అండ్ క్యూ హ్యావ్ దేర్ highest common factor as 1 or else lowest terms or else no factor exists other than 1. అంటే ఇప్పుడు నా దగ్గర 16/5 ఉంది అనుకోండి, 16 ప్రైమ్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబరే, కానీ 16లో 5లో పోయేది ఓన్లీ 1 ఒక్కటే పోతుంది, వేరే టేబుల్ పోదు. అంటే 1 ఈజ్ ద ఓన్లీ నెంబర్ విచ్ ఈజ్ కామన్ ఫర్ బోత్. వాటిని ఏమంటారు, రిలేటివ్లీ కోప్రైమ్ అంటారు. చూసారా రేషనల్ నెంబర్ ఎంత రచ్చ ఉందో. స్కూల్కి సంబంధం లేని రచ్చ, టెక్స్ట్ బుక్కి అస్సలు సంబంధం లేని రచ్చ. ఇవన్నీ తెలిస్తే కానీ అసలు ఆ చాప్టర్లోకి లెగ్గెట్టడానికి రాదు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన రేషనల్ నెంబర్ డెఫినేషన్ మళ్ళీ నేను అప్డేట్ చేస్తే, రూల్ నెంబర్ 1, నెంబర్స్ దట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ, అంటే మన భాషలో ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. తర్వాత పీ కామా క్యూ బిలాంగ్స్ టు ఇంటీజర్, న్యూమరేటర్ ఇంటీజర్ ఉండాలి, డినామినేటర్ ఇంటీజర్ ఉండాలి. మోర్ ఓవర్ క్యూ 0 ఉండకూడదు. తర్వాత ఇవి డెసిమల్లో టర్మినేటింగ్ అన్నా ఉండొచ్చు, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అన్నా ఉండొచ్చు. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ బోత్ పీ అండ్ క్యూ ఈజ్ 1. పీ టేబుల్లో క్యూ టేబుల్లో ఇంకెప్పుడు పోకూడదు 1 టేబుల్ తప్పితే. ఎగ్జాంపుల్ 16/25. 16 ప్రైమ్ కాదు, 25 ప్రైమ్ కాదు, కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్టర్. 1 టేబుల్లో తప్ప ఏ టేబుల్ పోదు. అంటే వీళ్ళిద్దరికీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ ఓన్లీ 1. వీటిని ఏమంటారు, రిలేటివ్లీ కోప్రైమ్. ఇంత ఉంది డెఫినేషన్ రేషనల్ నెంబర్. ఇవన్నీ డిస్కస్ చేస్తేనే రేషనల్ నెంబర్ మీకు అర్థమైనట్టు. ఎనీ డౌట్ అప్ టు హియర్? ఓకే, వీటిల్లో టర్మినేటింగ్ గుర్తుపెట్టుకోండి, పైన టోపీ లేకుండా వెనకల చుక్కలు లేకుండా ఉండిపోయిన డెసిమల్. అంటే 0.723 టర్మినేటింగ్, 0.723 బార్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్, 0.723 ... నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఇలా వెనకాల చుక్కల ముగ్గున్నా, నెత్తి మీద క్యాప్ ఉన్నా వాడు ఎన్టీఆర్లోకి వెళ్తాడు. టర్మినేటింగ్ ఉన్నా నాన్ టర్మినేటింగ్ ఉన్నా రేషనల్ నెంబరే అవుతారు. సో అందుకని రేషనల్ నెంబర్కి స్పెషల్ ప్రాపర్టీ. ఇదేమీ కాని చెత్త వాడేవాడు ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ వేరే డెఫినేషన్ ఏం లేదు. వాడు ఏమంటాడంటే పీ బై క్యూ ఫామ్ రాయడానికి రాదు అంటే చాలు, వాడు ఇర్రేషనల్ నెంబర్ అవుతాడు. ఎనీ నెంబర్ దట్ కెనాట్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ, పీ బై క్యూ ఫామ్లో రాయడానికి రాని నెంబర్లు అవన్నీ ఏమంటారంటే సర్ట్స్ అంటారు. సర్ట్స్ అంటే ఏంటి, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఇది రచ్చ. డెసిమల్స్ ఇది ఎన్టీఆర్ అని చెప్పాను. ఎన్టీఆర్లో అంటే ఏంటి, ఇక్కడ ఇలా డాట్ పెట్టి వదిలేశాను, ఇక్కడ నేను రిపీటెడ్గా రాస్తున్నా 0.7232323 ఇలా పెట్టి వదిలేశాను. ఇక్కడ ఎవడు రిపీట్ అవుతున్నాడో తెలుస్తోంది, 23 చుక్కలు పెట్టి ఆపేశాను, వీడు ఎన్టీఆర్ అవుతాడు. ఇక్కడ ఎవడు రిథమిక్గా రిపీట్ కావట్లేదు, వాడు నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 721.128365179.8 పెట్టా. ఎవడన్నా స్పెసిఫిక్గా ఒక పేరు కానీ సెట్ ఆఫ్ నెంబర్స్ కానీ రిపీట్ అవుతున్నాయా? ఒకే ఆర్డర్లో పోవాలి. Does there exist any set of a pair or a group of numbers that are repeating repeatedly like this? No. ఇది రిపీట్ అవుతోంది. ఇదే సమ్ 721.128.128.128 పెట్టాను. అప్పుడు ఇక్కడ తెలుస్తోంది ఇదే సినిమా రిపీట్ అవుతోందని. అంటే ఈవెన్ డాట్స్ పెట్టినా వీఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ ఏ పర్టికులర్ బ్లాక్ గెటింగ్ రిపీటెడ్. ఈ బ్లాకే మాటి మాటికి రిపీట్ అవుతుంది. వీడు నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ వెళ్తాడు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 721.128 ... పెట్టాను. అంటే నేను ముందు ఏమీ హింట్ ఇవ్వలేదు. ఈ సెట్ రిపీట్ అవుతోంది, ఈ 2 నెంబర్లు రిపీట్ అవుతున్నాయి, ఈ బ్లాక్ రిపీట్ అవుతుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. దెన్ దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. వీడు ఇర్రాషనల్ నెంబర్ అవుతాడు. అన్ని సర్డ్స్, వాట్ ఈజ్ అ సర్డ్? nth రూట్ ఆఫ్ ఏ ఫామ్ లో ఉన్న ప్రతిదీ సర్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 2, ఫిఫ్త్ రూట్ ఆఫ్ 11, స్క్వేర్ రూట్ ఆఫ్ 2/5. ఇవన్నీ కూడా ఇర్రాషనల్ నెంబర్ కింద కౌంట్ వస్తుంది. అందుకని స్క్వేర్ రూట్లు, క్యూబ్ రూట్లు, nth రూట్లు, ఇలా రూట్లలో ఉన్న భాషని సర్డ్ అంటారు. ఎందుకంటే యాజ్ వీ నో √4 ఆన్సర్ +or-2. ఇదే నేను √5 రాస్తే 2.23612876143 ఇలా పోతూనే ఉంటుంది. నాకు తెలియదు, నెంబర్ ఓన్గా రాశాను. ఇలా పోతూనే ఉంటుంది. అంటే దెర్ ఈజ్ నో హింట్. ఒక సెట్ రిపీట్ అవుతుందని హింట్ లేదు. చూడండి, ఒక సెట్ రిపీట్ అవుతుందని హింట్ లేదు. అంటే హింట్ లేదు కాబట్టి నాన్ టర్మినేటింగ్ ఆడెండ్ గాడు, నాన్ రిపీటింగ్ రిపీటు గాడు. సో నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అన్నీ కూడా ఇర్రాషనల్ నెంబర్స్. ఓన్లీ టర్మినేటింగ్ ఉన్న, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ ఉన్న రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ లో ఇర్రాషనల్ నెంబర్ లో ఒక్క నెంబర్ కూడా కామన్ ఉండదు. బోత్ బిలాంగ్స్ టు సపరేట్ సెట్స్. am I clear up to here? ఇప్పుడు అందరిలోకెల్లా దరిద్రుడు, ఎక్కువ ప్రాపర్టీస్తో మన బుర్ర తినేసేవాడు ఎవడు అంటే రియల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబరు, ఇర్రాషనల్ నెంబర్ కలిసిన సెట్. సో రియల్ నెంబర్స్ని ఒరిజినల్గా డిఫైన్ చేయాలంటే ఒక రేషనల్ నెంబర్స్ ఉన్న మొత్తం చెత్త, ఇర్రాషనల్ నెంబర్స్ ఉన్న మొత్తం చెత్త, ఇవన్నీ కలిపితే రియల్. ఆల్రెడీ రేషనల్లో న్యాచురల్ నెంబరు, హోల్ నెంబరు, ఇంటీజర్స్ కలిసిపోయాయి. నేను సపోజ్ -2 రాశాను. దిస్ ఈజ్ అన్ ఇంటీజర్, బట్ దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ -2/1. కరెక్టేనా? -2/1 అంటే మళ్ళీ PQ ఫామ్ వచ్చిందిగా. అంటే వైడర్ సెన్స్లో, అంటే పెద్ద దృష్టిలో ఆలోచిస్తే నెంబర్ సిస్టమ్ 2 ఫార్మాట్సే తీసుకుంటే మనం వాడే వాటిలో ఒక సెట్ మొత్తం రేషనల్, ఇంకో సెట్ మొత్తం ఇర్రాషనల్. ఆ రేషనల్ సెట్లో ఉన్న సబ్సెట్స్ న్యాచురల్, హోల్ నెంబరు, ఇంటీజర్. ఇది నెంబర్ సిస్టమ్కి సంబంధించిన కూడు గుడ్డ, మన్ను మశానం, గొడ్డు గోద, పిల్ల జల్ల, కొంపాగోడు. ఎనీ డౌట్? ఇప్పుడు మన దగ్గర ఉన్న సిస్టమ్లన్నిటికీ మనకు ఒక ఐడియా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దాని ఇంటర్నల్ ప్రాపర్టీస్, దాని జాతి లక్షణం, కోతి లక్షణం, ఆ నెంబర్ సిస్టమ్ ఏ ప్రాపర్టీస్ మ్యాచ్ అవుతుంది. ప్రాపర్టీస్ డెఫినేషన్ రామచంద్ర సార్ ఎవరన్నా డిఫైన్ చేయాలి. 6 అడుగుల పార్టీ, బాగా కోపిష్టి, ఎప్పుడు జోకేస్తాడో తెలియదు, ఎప్పుడు నవ్వుతాడో తెలీదు, తుమ్మితే తగ్గితే ఇంపోజిషన్ అంటాడు, క్లాస్ డిసిప్లిన్ అంటాడు, మార్కులు కూడా పట్టించుకోడు, క్లాస్ డుమ్మా కొడతాం 10 సార్లు ఇంపోజిషన్ ఇస్తాడు, 5 నిమిషాలు కూడా చూడు, అరే నెట్వర్క్ లేదన్నా పట్టించుకోడు. ఇవి నా ప్రాపర్టీస్. కరెక్టే కదా? అంటే ఏంటి? ఒక సెట్ చెప్పంగానే ఆ జాతి లక్షణం చెప్పాలి. ఓ ఈ తిక్క ప్రాపర్టీస్ ఉన్న సార్ పేరు రామచంద్ర సారు. అలాగే నెంబర్ సిస్టమ్ కూడా కొన్ని ప్రాపర్టీస్ మ్యాచ్ అవుతాయి. ఆ ప్రాపర్టీస్లో ఫస్ట్ వచ్చే ప్రాపర్టీ పేరు ఏంటంటే క్లోజర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆపరేషన్స్ 4 ఉంటాయి మ్యాథమెటిక్స్లో. మీ స్టేజ్లో పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ 4. ఒకటి ఎడిషన్, ఇంకోటి సబ్ట్రాక్షన్, ఇంకోటి మల్టిప్లికేషన్, ఇంకోటి డివిజన్. ఈ 4ని ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటారు. నేను ఏ ఆపరేషన్ అన్నా చేయనండి, మామిడి పళ్ళకి మామిడి పళ్ళు యాడ్ చేస్తే మామిడి పళ్ళే రావాలి, మామిడి పళ్ళ నుంచి మామిడి పళ్ళు సపరేట్ చేస్తే మామిడి పళ్ళే రావాలి, మామిడి పళ్ళని మామిడి పళ్ళతో మల్టిప్లై చేస్తే మామిడి పళ్ళే రావాలి, మామిడి పళ్ళని మామిడి పళ్ళతో డివైడ్ చేస్తే మామిడి పళ్ళే రావాలి. ఇలా వచ్చిందనుకోండి, ఆ సెట్కి క్లోజర్ ప్రాపర్టీ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది న్యాచురల్ నెంబర్, 5 అనేది న్యాచురల్ నెంబర్, 7 వచ్చింది, వాడు న్యాచురలే కదా, క్లోజర్ ప్రాపర్టీ ఉంది. 2 అనేది న్యాచురల్ నెంబర్, 5 అనేది న్యాచురల్ నెంబర్ ఉంది, మధ్యలో మైనస్ పెట్టా, నాకు -3 వచ్చింది, న్యాచురల్ నెంబర్ రాలేదు. న్యాచురల్ నెంబర్ రాలేదు, ఇంటీజర్ వచ్చింది. అంటే ఏంటి? నేను న్యాచురల్ నెంబర్ తీసుకుని న్యాచురల్ నెంబర్ మీద ఆపరేట్ చేస్తే
న్యాచురల్ నెంబర్ కంపల్సరీగా రావాలి. సార్ ఇట్లా చేస్తే వస్తుంది కదా అని అడగచ్చు. 5 - 2 చేస్తే 3 వస్తుంది, కరెక్టే. నేను చెప్పిన ఆర్డర్ ఎలా రాసినా రావాలి. ఇలా చేసినా ఉంటేనే ప్రాపర్టీ అంటారు. కండిషన్లు పెట్టి పొద్దున్నే లేచి 5 నుంచి 6 లోపల ఇస్తేనే కాఫీ అనకూడదు. తిక్క దొబ్బి 9కి ముఖాన కాఫీ కొట్టినా అది కాఫీ ఇచ్చినట్టే మీకు. అది మీరు తాగారా, మీ బాడీ మీద పోసారా అనవసరం. మీరు డిసిప్లిన్గా 5 to 6 లోపల వస్తే కాఫీ ఉందనుకోండి, అది ఓకే. అదే 6, 7, 8కి లేచారనుకోండి, లేపి 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 కాలుతో ఎగిరితన్ని నెత్తి మీద బిందె కుమ్మరిస్తే కానీ మీకు లేవలేదనుకోండి, అప్పుడు తిక్కగా మీకు ఇచ్చే కాఫీ చేతికి ఉండదు కదా, ముఖాన పడేయాలని కొడతారు కాఫీయో పాలో. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? ఒక డిసిప్లిన్డ్ వేలో ఎలా చెప్పినా అది ఉండాలి. అంతేకాని ఇది సాటిస్ఫై అయింది కాబట్టి ప్రాపర్టీ ఉంది, ఇది సాటిస్ఫై లేకపోతే ప్రాపర్టీ ఉండదు. న్యాచురల్ నెంబర్లో సబ్ట్రాక్షన్కి లేదు అని డిసైడ్ అయిపోండి. ఎందుకంటే ఎటు రాసినా అనే కండిషన్ ఉంది అక్కడ. మీరు ఎట్లా రాసినా కూడా ప్రాపర్టీ మ్యాచ్ అవ్వాలి. మీరు ఎట్లా రాసినా అన్నప్పుడు ఏమవుతుంది? లెఫ్ట్ నుంచి రైట్కో ప్రాపర్టీ వస్తుంది, రైట్ నుంచి లెఫ్ట్కో ప్రాపర్టీ వస్తుంది. అందుకని జనరల్గా డిస్కస్ చేసేప్పుడు ఏం చేస్తామంటే ప్రాపర్టీస్ ఐదర్ వే చెక్ చేయాలి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, రెండు వైపులు చెత్త తీయాలి. ఆ చెత్త కన్ఫర్మ్డ్గా వస్తేనే దెన్ వీ టేక్ దిస్ యాజ్ ఏ స్టాండర్డ్ ప్రాపర్టీ, దట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ఎలా అర్థం చేసుకోవచ్చు? నెంబర్ 1, యాజ్ పర్ ద రూల్, ఏ నెంబర్ ఆఫ్ సెట్ మధ్య ఆపరేషన్లు చేస్తున్నామో రిజల్ట్ కూడా అదే సెట్ రావాలి. న్యాచురల్ నెంబర్స్ మీద ఆపరేషన్ చేస్తే న్యాచురల్ నెంబరే రావాలి. హోల్ నెంబర్స్ మీద ఆపరేషన్ చేస్తే హోల్ నెంబరే రావాలి. ఇంటీజర్ మధ్య ఆపరేషన్ చేస్తే ఇంటీజరే రావాలి. ఇర్రాషనల్కి ఇర్రాషనల్ ఆపరేట్ చేస్తే ఇర్రాషనల్ రావాలి. అప్పుడు దానికి క్లోజర్ ప్రాపర్టీ ఆ పర్టికులర్ ఆపరేషన్లో ఉన్నట్టు. పర్టికులర్ ఆపరేషన్ అంటే ఏంటి? నేను మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి, మల్టిప్లికేషన్ ఆపరేషన్లో క్లోజర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 5 10, 5 × 2 కూడా 10. అంటే మల్టిప్లికేషన్లో క్లోజర్ ప్రాపర్టీ ఉంది. మరి అదే 2 + 5 ఉంది, 2 - 5 లేదు. లేనిదాన్ని ఏమంటారు? నాట్ క్లోజ్డ్ అంటారు. అంటే క్లోజర్ అంటే మూసేసి కూర్చోవడం కాదు అక్కడ మీనింగ్. క్లోజర్ ప్రాపర్టీ లేకపోతే నాట్ క్లోజ్డ్ అని రాస్తారు. అందుకని రాసేటప్పుడు డెఫినేషన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో క్లోజర్ ప్రాపర్టీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏ గ్రూప్కి ఏ గ్రూపుతో ఆపరేట్ చేస్తే అదే గ్రూప్ రావాలి. ఏ గ్రూప్కి ఏ గ్రూప్ సపరేట్ చేసిన అదే గ్రూప్ రావాలి. ఏ గ్రూప్ని ఏ గ్రూప్తో మల్టిప్లై చేసిన అదే గ్రూప్ రావాలి. ఏ గ్రూప్ని ఏ గ్రూప్తో డివైడ్ చేసినా అదే గ్రూప్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది న్యాచురల్ నెంబర్, 7 న్యాచురల్ నెంబర్. మరి 4/7 చేస్తే న్యాచురల్ రాలేదు, రేషనల్ నెంబర్ వచ్చింది. మీనింగ్ ఏంటి? ఓకే, క్లోజర్ ప్రాపర్టీ లేదు. అలా అర్థం చేసుకోవాలి. సో అందుకని క్లోజర్ ప్రాపర్టీని హౌ టు రిమెంబర్ అంటే, నెంబర్ 1 ఏంటంటే వాడిచ్చిన ఆర్డర్ మ్యాచ్ అవ్వాలి, అంటే గ్రూప్ మ్యాచ్ అవ్వాలి. దట్ ఈస్ క్లోజర్. ఎనీ డౌట్? నెక్స్ట్ ప్రాపర్టీ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఉల్టా పల్టా చేసినా సేమ్ రిజల్ట్ రావాలి అదే ఆపరేషన్లో. ఆపరేషన్ మారకూడదు. 4 + 3 చేసిన, 3 + 4 చేసిన ఆన్సర్ సేమ్ వచ్చింది. అంటే క్లోజర్ ప్రాపర్టీ ఎడిషన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో ఉంది. 4 - 3 చేసిన, 3 - 4 చేసిన సేమ్ రాదు. 4 - 3 1 వస్తుంది, 3 - 4 -1 వచ్చింది, సేమ్ రాలేదు. అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ న్యాచురల్ నెంబర్స్లో లేదు, ఇంటీజర్స్లో కూడా లేదు, రేషనల్ నెంబర్స్ కూడా లేదు, ఇర్రేషనల్ నెంబర్ కూడా లేదు. ఎందుకంటే ఆన్సర్ నెగిటివ్లు వస్తున్నాయి. ఇదేమో పాజిటివ్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ వస్తుంది. అలా డిఫైన్ చేస్తారు. సో ఉల్టా చేసినా కూడా సేమ్ ఆపరేషన్లో ఆన్సర్ మారకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కమ్యూటేటివ్. జనరల్గా నెంబర్ సిస్టంలో మల్టిప్లికేషను, ఎడిషన్ మాత్రమే కమ్యూటేటివ్ ఉంటాయి. సబ్ట్రాక్షన్, డివిజన్కి కమ్యూటేటివ్ ఉండదు. ఎందుకు? లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు డివిజన్ ఆల్సో. నేను 8 / 4 చేస్తా, నాకు 2 వస్తుంది. మరి 4 / 8 చేస్తే 4/8 1/2 అయింది కదా. మరి దీని ఆన్సర్ 0.5 వచ్చింది.
అంటే ఇదేమో 2 వచ్చింది, ఇది 0.5 వచ్చింది. ఆన్సర్లు మ్యాచ్ కాలేదు. ప్రాపర్టీ ఏంటి? ఉల్టా పల్టా చేసి నేను ఆపరేషన్ చేసిన ఆన్సర్ మారకూడదు. అది ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది? ఎడిషన్ ఉన్నప్పుడు, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ -2 ఇంటూ +4 చేద్దాం. ఆన్సర్ ఈజ్ -8. -8 +4 -8. ఇదే +4 ఇంటూ -2 చేస్తాను, -8 వచ్చింది. అంటే ప్రొడక్ట్లో ఉన్నప్పుడు నేను నెగిటివ్ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నా, పాజిటివ్ నెగిటివ్ ఇంటీజర్ తీసుకున్నా, ఆపరేషన్ చేంజ్ చేయనంత వరకు సేమ్ ఆన్సర్ ఇట్ ఈస్ గివింగ్. ఆపరేషన్ చేంజ్ చేయకూడదు. నేను చెక్ చేస్తున్న ప్రాపర్టీ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ప్రాపర్టీలో నేను ఉల్టా పల్టా చేసిన సినిమా మారలేదు, సినిమా తేడా రాలేదు, ఆన్సర్ ఫిక్స్డ్ వచ్చింది. అప్పుడు మనం ఏమంటాం? దాన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఉంది అంటాం. జనరల్గా కమ్యూటేటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్కి, ఎడిషన్కి మాత్రమే ఉంటుంది, సబ్ట్రాక్షన్కి ఉండదు, డివిజన్ ఉండదు. లెట్ మీ టేక్ 2/3 - 3/2 చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో 3/2 - 2/3 చేసినా అంతే ఆన్సర్ రాదు. ఎందుకంటే డైరెక్షన్ మారింది, సింబల్ మారిపోయింది. ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. అంటే రేషనల్ నెంబర్స్లో కూడా సబ్ట్రాక్షన్లో ప్రాపర్టీ లేదు. ఏ ప్రాపర్టీ? వీఆర్ డిస్కసింగ్ ఆన్ కమ్యూటేటివ్. కమ్యూటేటివ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, క్లోజర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? గ్రూపులను బట్టి గుర్తుపెట్టుకోవాలి. గ్రూపుల్లోంచి గ్రూపుల మధ్య ఆపరేషన్ చేస్తే గ్రూపే రావాలి, ఆ గ్రూపే రావాలి. ఓకే, సో అది క్లోజర్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఉల్టా పల్టా చేసిన రిజల్ట్ మారకూడదు, ఆన్సర్ సేమ్ రావాలి. కమ్యూటేటివ్. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? బ్రాకెట్లు ఎక్స్చేంజ్ చేసినా ఆన్సర్ మారకూడదు, బ్రాకెట్లు ఎక్స్చేంజ్ అవుతాయి. అయితే అసోసియేటివ్ ప్రాపర్టీ 3 నెంబర్స్తో డిస్కస్ చేస్తాం. 3 నెంబర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్ అన్నాను అనుకోండి, దాని మీనింగ్ 2 + 3 + 5 ఉన్నా, 2 + 3 + 5 ఉన్నా సేమ్ ఆన్సర్ రావాలి. యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ వీళ్ళిద్దరికి బ్రాకెట్ ఉంది, బ్రాకెట్ ఎక్స్చేంజ్ అయ్యి వీళ్ళిద్దరికి వచ్చింది, రిజల్ట్ మస్ట్ బి సేమ్. ఈవెన్ ఇఫ్ ఐ ఎక్స్చేంజ్ బ్రాకెట్స్, నాకు ఆన్సర్స్ సేమ్ వచ్చాయి అనుకోండి, దాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. లెట్ us చెక్ ద షో. 2 ఉంది, 3 + 5 చేస్తే 8 వచ్చింది, 2 + 3 ఏమో 5 ఉంది, +5 వచ్చింది, 2 + 8 10, 5 + 5 10. లోపల ఇంటర్నల్ స్టెప్స్ మారినా రిజల్ట్ 10 వచ్చింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, బ్రాకెట్స్ ఎక్స్చేంజ్ అయినా సేమ్ ఆపరేషన్లో మీరు ఆపరేషన్ మార్చకూడదు. తీసుకుంటే అన్ని ప్లస్లు తీసుకోవాలి, తీసుకుంటే అన్ని మైనస్లు తీసుకోవాలి, తీసుకుంటే అన్ని ఇంటూలు తీసుకోవాలి, తీసుకుంటే అన్ని డివిజన్లు తీసుకోవాలి. ఆపరేషన్ మారకుండా బ్రాకెట్స్ ఎక్స్చేంజ్ చేసిన ఆన్సర్ సేమ్ రావాలి, వస్తే దాన్ని అసోసియేటివ్ అంటారు. జనరల్గా ఎడిషన్కి మల్టిప్లికేషన్కి ఉంటుంది, సబ్ట్రాక్షన్కి డివిజన్కి ఉండదు, ఫిక్స్డ్. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ 8 - 4 - 3 = 8 - 3 - 4, 8 - 4 - 3 అనుకుందాం. మళ్ళీ రాస్తాను. 8 - 4 - 3 ఫస్ట్ వీళ్ళిద్దరికి బ్రాకెట్ పెట్టా. ఇప్పుడు బ్రాకెట్ ఎక్స్చేంజ్ చేస్తున్నాను, 8 - 4 - 3 రాసిన, ఆన్సర్లు మారకూడదు. చూద్దాం. 8 - 1 = తన్విత ఆడియో ఆన్ అయింది పొరపాటున, ఎమోషన్లో ఆఫ్ చేయి. తన్విత 8 - 4 4 - 3, లెఫ్ట్ సైడ్ ఏమో 7 వస్తుంది, రైట్ సైడ్ 1 ఉంది, మ్యాచ్ కాలే కదా? ఎందుకు కాలేదు? సబ్ట్రాక్షన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ ఉండదు, డివిజన్లో కూడా అసోసియేటివ్ ప్రాపర్టీ ఉండదు. ఎలా? లెట్ మీ టేక్ 12 ÷ 8 ÷ 4 = 12 ÷ 8 ÷ 4 అనుకోండి. అంటే 12 ఈ బ్రాకెట్ ఆన్సర్ 2, అంటే ఇది 12/2, నాకు 6 వచ్చింది. మరి దీని ముచ్చట ఏంటి? 12/8 ÷ 4 ఉంది, ఈ బ్రాకెట్ ఫస్ట్ చేయాలి. అప్పుడు 4 3s are 4 2s are అయింది.
ఇదేమో 3/2 డివైడెడ్ బై 4/1 అయింది. అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఉండి సెకండ్ ఫ్రాక్షన్ ఉల్టా అయితే ఇది 3/8 అయింది. బై ఛాన్స్ కూడా రెండు సేమ్ లేవు. అందుకని గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీ ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ కానీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ కానీ ఓన్లీ ఎడిషన్ కి మల్టిప్లికేషన్ మాత్రమే ఉంటుంది, సబ్ట్రాక్షన్ కి డివిజన్ కి ఉండదు. యామ్ ఐ క్లియర్? తర్వాత వచ్చేది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? వెరీ ప్రాపర్టీస్ తెలియాలి. సమ్స్ లో ఇప్పుడు మనకి చాప్టర్ లో ఏ ప్రాపర్టీ వాడావో అని అడుగుతాడు. మన ఇష్టం వచ్చినట్టు బ్రాకెట్లు ఓపెన్ చేసుకుంటూ సమ్ములు చేసేసుకోకూడదు. ఉచ్ ప్రాపర్టీ ఆర్ టాకింగ్ అబౌట్ అంటాడు. అందుకని ప్రాపర్టీ చెప్పగలగాలి. సో క్లోజర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? గ్రూపుల మధ్య సేమ్ ఉండాలి. తమిళియన్స్ కొట్టుకు రావాలి, ఆంధ్ర వాళ్ళు కొట్టుకు రావాలి, తెలంగాణ వాళ్ళు కొట్టుకు రావాలి. తెలంగాణ కొట్టుకుంటే మధ్యలో ఆంధ్ర వాళ్ళు రాకూడదు, ఆంధ్ర కొట్టుకుంటే తెలంగాణ వాళ్ళు రాకూడదు. అది క్లోజర్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ఉల్టా పల్టా చేసిన సినిమా సేమ్ చూపియాల. అసోసియేటివ్ బ్రాకెట్లు మార్చినా గదులు మార్చినా ఆన్సర్ మారకూడదు, ఆపరేషన్ సేమ్ ఉంటుంది. ఈ మూడు గుర్తుపెట్టుకోవడానికి ఇది ఫండా. తర్వాత వచ్చే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 2 వెర్షన్స్ లో ఉంటుంది. డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ సబ్ట్రాక్షన్. డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్ ఏంటంటే a into b plus c is equal to this into this plus this into this కదా బ్రాకెట్లు ఓపెన్ చేస్తే. అంటే a into b plus a into c రాసామనుకోండి, దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్ అంటారు. ఓవర్ మల్టిప్లికేషన్ ఓవర్ డివిజన్ ఉండదు, ఓన్లీ ఓవర్ ఎడిషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ సబ్ట్రాక్షన్ అనుకోండి, అప్పుడు a ఇంటూ బి మైనస్ సి ఉంటుంది. రిజల్ట్ ఈస్ a ఇంటూ బి మైనస్ a ఇంటూ సి. ఈ 2 మాత్రమే ఉంటాయి డిస్ట్రిబ్యూటివ్లో. ఇది కాంబో ప్యాక్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ ఎడిషన్ ఆర్ ప్రొడక్ట్ అండ్ సబ్ట్రాక్షన్. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అలా ఉండదు. ప్రొడక్ట్ విత్ ఎడిషన్ కాంబో ప్యాక్, ప్రొడక్ట్ విత్ సబ్ట్రాక్షన్ కాంబో ప్యాక్, వీళ్ళిద్దరే ఉంటారు. వాటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. సో క్లోజర్ ఎలా గుర్తుపట్టాలి? గ్రూపుల మధ్య యాక్షన్. కమ్యూటేటివ్ ఎలా గుర్తుపట్టాలి? ఉల్టా పల్టా చేసిన సేమ్ సినిమా. అసోసియేటివ్ ఎలా గుర్తుపట్టాలి? బ్రాకెట్ తికమక పెట్టినా ఆన్సర్ మారకూడదు. డిస్ట్రిబ్యూటివ్ ఎప్పుడు ప్రొడక్ట్ లోనే ఉంటుంది. మధ్యలో ప్లస్ వస్తే ఓవర్ ఎడిషన్, మధ్యలో మైనస్ వస్తే ఓవర్ సబ్ట్రాక్షన్. ఎనీ డౌట్ ఇన్ దిస్ టాపిక్? దెన్ a bit of 2 more properties there. Tomorrow we'll take the class and conclude the properties and we start textbook exercise. Most probably Saturday ki nenu chapter close chesestanu. కాకపోతే సండే మార్నింగ్ స్పెషల్ క్లాస్ అన్న తీసుకుని స్టేట్ సిలబస్ లోంచి ఈ చాప్టర్ ఎగ్జామ్ పెట్టేస్తాను. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఎగ్జామ్. నెక్స్ట్ ఎగ్జామ్ ఈస్ రేషనల్ నెంబర్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇన్ యువర్ సిలబస్, ఎగ్జామ్ ఈస్ కామన్ టు వన్ అండ్ ఆల్. స్టేట్ సిబిఎస్ఈ అని ఉండరు మా ట్యూషన్లో. 8th క్లాస్ అందరికి కామన్, 9th క్లాస్ అందరికి కామన్, 10th క్లాస్ అందరికి కామన్. నేను సిబిఎస్ఈ, నేను స్టేటు, నేను ఐసిఐసిని పీక్కుంటే మీలో మీరు పీక్కోండి, నా దగ్గర పీక్కోవద్దు. Am I clear? Right then, bye. No science class. Take a break. పాపం 3 రోజుల నుంచి రాస్తూనే ఉన్నారు అందరూ, ఏ క్లాసులు లేవు.